గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను టాక్ ఇచ్చినప్పుడు తర్వాత కామెంట్ సెక్షన్స్లో చాలామంది నాతో అడిగారు. ఆ క్వశ్చన్ ఏమిటంటే, నేను ఐఐటీలో నుంచి చదవలేదు, నేను ఐఎం నుంచి చదవలేదు, నేను యూపీఎస్సి కోసం ప్రిపేర్ అవ్వాలా వద్దా, నేను యూపీఎస్సి రాస్తే నా సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు, అలాగే క్వశ్చన్స్ చాలామంది అడిగారు. కాబట్టి ఈసారి ఆ దృష్టిలో పెట్టుకొని నేను టాపిక్ ఈసారి పెట్టాము, నాట్ an IITian, not from IIM, can I still achieve success in the UPSC exam? ఈ టాపిక్ నేను ఈసారి తీసుకున్నాము. ఫ్రెండ్, నా పేరు ప్రవీణ్ ప్రకాష్. నేను ఐఐటి కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ చేశాము 1988 నుంచి 1992 వరకు. తర్వాత నేను యూపీఎస్సిలో 93లో యూపీఎస్సి పరీక్ష రాసాము. యూపీ పరీక్ష రాసి నేను 94లో ఐఏఎస్ జాయిన్ అయినాము. 94 నుంచి 2024 వరకు నేను 30 సంవత్సరం ఐఏఎస్లో పని చేశాము. నేను యూపీ నుంచి నా నేటివ్ ప్లేస్ వారాణసి, కానీ ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరం నేను పని చేసిన తర్వాత 30th సెప్టెంబర్ 2024లో విఆర్ఎస్ తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, అంతకుముందు చెప్పిన ప్రకారం క్వశ్చన్ ఈజ్, నేను ఐఐటి నుంచి కాదు, నేను ఐఎం నుంచి కాదు, విల్ ఐ బి ఏబుల్ టు సక్సీడ్? ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను ప్రిపేర్ చేయాలనుకున్నాము, ఇది ఒక కరెక్ట్ డిసిజన్ అవునా కాదా? దట్ ఈస్ ద క్వశ్చన్ వీఆర్ డిస్కసింగ్. నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ దీని గురించి అంటే, మీ డిసిజన్ 100% కరెక్ట్. మీరు 100% కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారు. మీరు యూపీఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు ఐఐటి నుంచి కాదు, ఐఎం నుంచి కాదు, మీ మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మామూలు కాలేజ్ నుంచి బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఫార్మా కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు, మీరు ప్రిపేర్ అవుతున్నారు. మీ డిసిజన్ 100% కరెక్ట్ అనుకున్నాం. ఇది ఎందుకు అట్లా అనుకున్నామంటే, మొత్తం ఒక పెద్ద డేటా సెట్ చూసుకుంటే, లార్జ్ సెట్ ఆఫ్ డేటాబేస్ చూసుకుంటే, నేను లాస్ట్ 94 నుంచి 2024 వరకు ఉన్న డేటాబేస్ చూస్తే అకాడమిక్ ఎక్సలెన్స్ ఒక ఎక్స్ ఎక్సెస్లో ఉంటే, యూపీఎస్సి సక్సెస్ లేకపోతే ఏపీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వై యాక్సిస్లో ఉంది. అంటే నో కోరిలేషన్, 90 డిగ్రీలో ఉంది. There is no correlation between academic excellence till graduation plus success in UPSC గానీ, APPSC గానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ. ఈ సక్సెస్కి ఈ అకాడమిక్ ఎక్సలెన్స్తో ఏ రిలేషన్ లేదు. ఒక నా సొంత కాలేజ్, నా కేసు చూసుకుంటే, నా టైంలో ఉన్న పిల్లలకి, అందరి పిల్లలకి, నాతో ఉన్న స్టూడెంట్స్కి, నా క్లాస్ కానీ, నా సీనియర్స్, నెక్స్ట్ 2-3 years సీనియర్స్ ఉన్న అందరికీ 4 గ్రూప్స్లో డివైడ్ చేస్తే ర్యాంక్ బట్టి, అంటే 75 to 100 percentile, అంటే టాప్ 75 నుంచి 100 percentile ఉన్న గ్రూప్ 1. గ్రూప్ సెకండ్ అంటే 50 నుంచి 75%, ఫస్ట్ 75 to 100 percentile, సెకండ్ అంటే 50 to 75% ర్యాంక్లో ఉన్న వాళ్ళు. థర్డ్ ర్యాంక్ వైజ్ 25 to 30 ర్యాంక్లో ఉన్నవాళ్ళు. అండ్ లాస్ట్ 20, బాటమ్ 25% ర్యాంక్లో ఉన్నవాళ్ళు. ఈ 4 గ్రూప్స్లో డివైడ్ చేస్తే, నా టైంలో అప్పుడు 4 అటెంప్ట్ ఉన్నవాళ్ళు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్ చూస్తే ఈ గ్రూప్ నుంచి కూడా కొంతమందికి సెలెక్ట్ అయినారు, ఈ గ్రూప్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు, ఈ గ్రూప్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు, అండ్ లాస్ట్ 0 to 25% గ్రూప్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు. సెకండ్ అటెంప్ట్లు చూసుకుంటే
అప్పుడు కూడా ఫస్ట్ టాప్ బ్రాకెట్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు, 50-75% కొంతమంది సెలెక్ట్ అయినారు, 25 నుంచి 50% నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు, 0-25% నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు. థర్డ్ అటెంప్ట్ కూడా చూస్తే దీంట్లో కొంతమంది ఉన్నారు టాప్లో నుంచి, సెకండ్ టాప్ గ్రూప్ నుంచి కూడా ఉన్నారు, థర్డ్ నుంచి ఉన్నారు, అండ్ బాటమ్ గ్రూప్ నుంచి కూడా ఉన్నారు. అండ్ ఈవెన్ లాస్ట్ అటెంప్ట్లో కూడా చూస్తే దీంట్లో కూడా టాప్ గ్రూప్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు, సెకండ్ నుంచి కూడా ఉన్నారు, థర్డ్ గ్రూప్ నుంచి ఉన్నారు, అండ్ లాస్ట్ గ్రూప్ నుంచి కూడా ఉన్నారు. అంటే దెర్ ఇస్ నో కోరిలేషన్. బీటెక్లో ఉన్న, నా కాలేజీలో ఉన్న అకాడమిక్ పర్ఫార్మెన్స్కి ప్లస్ అక్కడ ఉన్న యూపీఎస్సీలో ఉన్న అటెంప్ట్కి దెర్ ఇస్ నో కోరిలేషన్. అదేవిధంగా మనం స్పెసిఫిక్గా కొన్ని కేసెస్ చూసుకుంటే, నాన్ ఐఐటి కేసెస్ చూసుకుంటే, ఇది సేమ్ ప్యాటర్న్ నేను వేరే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా, అన్ని వేరే డిగ్రీ కాలేజీలో కూడా చూసాం. కొన్ని స్పెసిఫిక్ కేసెస్ చూసుకుంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, నా అకాడమిక్ జర్నీ ఈ వాళ్ళతో బెటర్గా ఉందా లేదా, నా అకాడమిక్ ఏ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదువుకున్నాము వాళ్ళతో బెటర్గా ఉందా లేదా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ కేస్ ముత్యాల్ రేవు. ముత్యాల్ రేవు ఎక్కడి నుంచి చదువుకున్నారు? ముత్యాల్ రేవు ఏ మీడియం? ఫస్ట్ తెలుగు మీడియంలో చదువుకున్నారు. తెలుగు మీడియంలో చదువుకొని ఆయన 10th తర్వాత ఏం చేశారు? నార్మల్గా ఒక గుడ్ అకాడమిక్ ప్రోగ్రెషన్ అంటారంటే 10th తర్వాత ఎంపీసీ కానీ బైపీసీ తీసుకొని 11th 12th, లేకపోతే సిఈ సిహెచ్ఈసి తీసుకొని 11th and 12th చేయాలి అంటే నార్మల్ అకాడమిక్ ప్రోగ్రెషన్. ఆయన ఏం చేశారు? 10th తర్వాత పాలిటెక్నిక్ చదువుకున్నారు. ఎంపీసీ బైపీసీ కూడా చదవలేదు, పాలిటెక్నిక్ చదువుకున్నారు. పాలిటెక్నిక్ చదివిన తర్వాత ఈవినింగ్ క్లాసెస్ చేసుకొని ఇంజనీరింగ్ చేశారు. ఈవినింగ్ క్లాసెస్ చేసుకొని ఇంజనీరింగ్ చేశారు. మీ అకాడమిక్ ప్రోగ్రెషన్ ఆయనతో బెటర్ ఉందా లేదా ఆలోచన చేయండి. ఆయనకి ఏ ర్యాంక్ వచ్చింది? యూపీఎస్సీలో ఆయనకి ఏ ర్యాంక్ వచ్చింది? యూపీఎస్సీలో ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్. బహుశా ఆంధ్ర నుంచి ఫస్ట్ ర్యాంక్ సాధించిన మనిషి ఇప్పుడు వరకు సివిల్ సర్వీసెస్ చూసుకుంటే, సివిల్ సర్వీసెస్ హిస్టరీలో ఒకటే మనిషి ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి సాధించారంటే ముత్యాల్ రేవు. బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం, పాలిటెక్నిక్, ఈవినింగ్ క్లాసెస్ ఇంజనీరింగ్. ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆయన ఐఐటి నుంచి కాదు బీటెక్, ఆయన ఐఎం నుంచి కాదు. సెకండ్ కేస్ రొనాల్డ్ రోస్. రొనాల్డ్ రోస్ 2006లో ఐఎస్ అయినారు. తమిళ్ మీడియంలో చదువుకున్నారు. ఆయన 10th తర్వాత అగైన్ ఎంపీసీ తీసుకోలేదు, బైపీసీ తీసుకోలేదు, సిఈసి తీసుకోలేదు, హెచ్ఈసి తీసుకోలేదు. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నారా మళ్ళీ దాన్ని 11th 12thలో? వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. 11th 12thలో వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకున్నారు. తర్వాత 12th అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఎట్లా చేశారంటే ఓపెన్ కాలేజ్లో, ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు. అది చేసిన తర్వాత ఆయన ఐఎస్లో అయిన తర్వాత ఎంబీఏ ప్లస్ ఎంపీఏ ఎంఐటి నుంచి చేశారు.
బట్ ఐఏఎస్లో అయిన తర్వాత. బట్ ఐఏఎస్ రాసిన వరకు, యూపీఎస్సీ రాసిన వరకు ఆయన క్వాలిఫికేషన్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ 11th and 12th ప్లస్ మీకు ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్. మీ అకాడమిక్ జర్నీ ఆయనతో కొంచెం బెటర్ ఉండొచ్చు నేను అనుకున్నాను. సో ఆయనకి సీట్ రావచ్చు, ముత్యాలకి సీట్ రావచ్చు, రొనాల్డ్కి సీట్ రావచ్చు, మీకెందుకు రాకూడదు నేను అడుగుతున్నాను. థర్డ్ కేస్ చాలామంది దీంతో ఐడెంటిఫై చేయవచ్చు మీలో చాలామంది. హిమాంశు కౌశిక్ 2018 బ్యాచ్, ఆల్ ఇండియా ర్యాంక్ 77, 2018 బ్యాచ్. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గాజియాబాద్లో, ఆయన కూడా ఆంధ్ర క్యాడర్, ఏపీ క్యాడర్. కృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్, యావరేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ యూపీ. నేను యూపీ నుంచి కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ ఆయనకి 2 backlogs, 2 సప్లిమెంటరీ వచ్చింది ఆయనకి. 2 backlog వచ్చిన తర్వాత ఆయన పాసింగ్ పర్సంటేజ్ కూడా 65%. ఏ అటెంప్ట్లో ఆయన సాధించారు? ఫస్ట్ అటెంప్ట్లో 77th ర్యాంక్. చాలామంది ఎవరు టాపర్స్ ఆఫ్ ఎయిమ్స్, ఐఐటి వాళ్ళకి కూడా ఫస్ట్ అటెంప్ట్ రాదు, ఆయనకి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. అంటే యూపీఎస్సి ప్రిపరేషన్లో అట్లా, లేకపోతే ఏపీపీఎస్సి రిజల్ట్లో, యూపీఎస్సి రిజల్ట్లో ఇలాగా రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? మనకి ఏ మెమరీ ఉంది? మనం మెమరీ ఈజ్ రిలేటెడ్ టు మనం 12th అయిన తర్వాత అప్పుడు ఉన్న జేఈ రిజల్ట్ కానీ, నీట్ రిజల్ట్ కానీ. జేఈ రిజల్ట్లో మనం ఏం చూసాము? 12thలో ఎవరు బాగా చదువుకున్నారు, మంచి సబ్జెక్ట్లో మంచి గ్రిప్ ఉంది, ఎవరికి 10thలో 12thలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, వాళ్ళకే జేఈలో ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఎవరికి ఫిజిక్స్లో మంచి గ్రిప్ ఉంది, కెమిస్ట్రీలో ఉంది, మ్యాథ్స్లో ఉంది, వాళ్ళకి జేఈలో ర్యాంక్ వస్తుంది. ఎవరికి ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బయాలజీలో ఎవరికి మంచి గ్రిప్ ఉంది, వాళ్ళకి నీట్లో వస్తుంది. అది మనం చూస్తే మన మైండ్ మనకి ఏం చెప్తుంది? ఇది కూడా ప్రిపరేషన్ ఎగ్జామే కదా, ఇది కూడా ఒక అకాడమిక్ ఎగ్జామ్ కదా. నేను 12thలో చూసాము, 11thలో చూసాము, ఎవరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి గ్రిప్ ఉంది వాళ్ళకి జేఈలో వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఎవరికి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంటే, అండ్ గ్రాడ్యుయేషన్లో ఉన్న సబ్జెక్ట్ మీద ఎవరికి మంచి గ్రిప్ ఉంటే వాళ్ళకే యూపీఎస్సీ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, ఏపీపీఎస్సీ కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సీట్ వస్తాయి. మాకు మంచి మార్క్స్ రాలేదు కాబట్టి మాకు వస్తుందా లేదా క్వశ్చన్ మార్క్. ఉంటే కూడా వాళ్ళు నా నుంచి అక్కడ 12thలో నా నుంచి అకాడమిక్స్లో సుపీరియర్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ పోటీ చేయాలి, ఆ పోటీ నేను ఎట్లా గెలుస్తాము, మళ్ళీ మనకి మైండ్లో కన్ఫ్యూజన్ వస్తుంది. రిజల్ట్ ఏమిటంటే కరెక్టే, ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి యూపీఎస్సీలో, ఏపీపీఎస్సీలో, మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ. ఆ 3 సబ్జెక్ట్స్లో మాస్టరీ అయితే, మీ మాస్టరీ చేయగలిగితే ఖచ్చితంగా దీనికి మీరు మాస్టర్ అయితే ఈ 3 సబ్జెక్ట్కి, ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు గ్రిప్ వస్తే, ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు కంట్రోల్ వస్తే మీరు గ్యారంటీగా సాధిస్తారు. బట్ మీరు మీతో అడగాలి, ఈ 3 సబ్జెక్ట్స్కి సెల్ఫ్ అసెస్మెంట్ కూడా సాధ్యం. మీరు అసెస్ చేయవచ్చు. మీ ఒపీనియన్లో మీరు ఈ 3 సబ్జెక్ట్లో మీకు మంచి గ్రిప్ ఉంటే గ్యారంటీగా మీకు
సక్సెస్ వస్తుంది. దీనిలో 1% కూడా డౌట్ లేదు. ఆ 3 సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ అది? ఏ 3 సబ్జెక్ట్స్లో మనకి గ్రిప్ ఉండాలి, బాగా కంట్రోల్ ఉండాలి, బాగా నేను పర్ఫార్మెన్స్ బాగా ఉండాలి? దీనిలో మొదటి సబ్జెక్ట్ పేషెన్స్. ప్రిపరేషన్కి ఒక డిగ్రీ కోర్స్ లాగా ఆలోచన చేయాలి. నేను ఒకసారి డిసైడ్ అయినాము ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం నేను ప్రిపేర్ అవుతున్నామంటే మెంటల్గా నేను 4 year ఒక డిగ్రీ ఇంకా ఒక డిగ్రీ కోర్స్ చేస్తున్నాము. అలాగా మనకి ఆలోచన ఉండాలి, అలాగా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మనం అలాగా ప్రిపేర్ అయినామా లేదా? అయినామంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది. లేదు ఒక అటెంప్ట్ చూద్దాం, 2 అటెంప్ట్ చూద్దాం, వదిలేద్దామంటే సక్సెస్ రాదు. ఈ సబ్జెక్ట్లో సక్సెస్ అవ్వాలి అంటే మనసా వాచా కర్మతో పేషెన్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. పర్సీవరెన్స్ అంటారు, పేషెన్స్ అంటారు. 4 yearకి మీరు వరల్డ్లో ఉన్న బెస్ట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. మన దేశం కాదు, ప్రతి దేశంలో వాళ్ళ దేశంలో ఉన్న గవర్నమెంట్ జాబ్స్, అది ఫెడరల్ గవర్నమెంట్లో ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్లో ఉండొచ్చు, మున్సిపాలిటీలో ఉండొచ్చు, మనం జిల్లా పరిషత్లో ఉండొచ్చు. ఇలాగ ఉద్యోగాలు వరల్డ్లో బెస్ట్ ఉద్యోగాలు అంటారు. ప్రతి కంట్రీలో ఇలాగ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం మెంటల్గా 4 yearకి ప్రిపేర్ అవ్వాలి. మాకు ఫస్ట్ అటెంప్ట్ తర్వాత కూడా మనకు సక్సెస్ రావచ్చు, సెకండ్ అటెంప్ట్ తర్వాత కూడా సక్సెస్ రావచ్చు. కానీ నేను మెంటలీ నేను 4 year కోసం ప్రిపేర్గా ఉన్నామా లేదా? అదే సవాల్. దట్ ఈస్ ద క్వశ్చన్. మనం ఈ సబ్జెక్ట్లో మనం ప్రిపరేషన్ ఎంత? ఇందుకు మనం ఒక 1 or 2 year తర్వాత వదిలేస్తాం అనుకున్నాము. ఇందుకు దీని గురించి మనం 4 year కమిట్ చేయలేకపోతున్నాము. లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ. దీనిలో 2-3 ఇటీ సైడ్ 2 years ఈ సైడ్ ఆ సైడ్ పెద్ద డిఫరెన్స్ కాదు. మీరు నా ఏజ్కి వచ్చిన వరకు ఎవరు తెలుసు, అప్పటి వరకు యాంటీ ఏజింగ్ పిల్ వస్తుంది. మనం అప్పటి వరకు మనం ఒక మెడిసిన్ అంటే లైఫ్ లాంగ్ మనం బతుకుంటాం, అలాగా మెడిసిన్ వస్తాయి. తెలియదు మనకి టెక్నాలజీ, సైన్స్ బయాలజికల్ సైన్స్ ఏ స్థాయికి వెళ్తుంది, మెడికల్ సైన్స్ ఏ స్థాయికి వెళ్తుంది మనకు తెలియదు. దీని గురించి 2 years ఎందుకు ఆలోచన చేసుకుంటున్నాం? 2 years ఒక పెద్ద 2 to 3 years ఒక పెద్ద సమయం కాదు. ఖచ్చితంగా నా రికమెండేషన్ అంటే మీరు ఖచ్చితంగా మైండ్లో 4 year కోసం కమిట్ అవ్వాలి. సో ఫస్ట్ సబ్జెక్ట్లో నా గ్రిప్ ఎంత, నా ప్రిపరేషన్ ఎంత మీరు ఆలోచన చేయాలి. ద సెకండ్ ఈజ్ మీకు డైలీ ప్రాసెస్ రిపీట్. అది కూడా ఎప్పుడు 9 AM మార్నింగ్ టు 5 PM ఈవినింగ్. మనం ఏదైనా ప్రొఫెషన్ తీసుకోవచ్చు, ఏ మనం ప్రాసెస్ ఏ ఏరియా కోసం ప్రిపరేషన్ చూసుకోవచ్చు. అందరు అంటారు, మీరు ఏమైనా అడగండి వాళ్ళు అడుగుతారు ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద అవుట్కమ్స్. ప్రాసెస్ కరెక్ట్ అయితే అవుట్కమ్ కరెక్ట్ ఉండాలి. ప్రతిరోజు ఆ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ ఏమిటంటే ప్రతిరోజు 9 AM నుంచి 5 PM వరకు మనం దీనికోసం ప్రిపేర్ అవ్వాలి. ఇది మినిమం, మ్యాక్సిమం కాదు. చాలామంది అంటారు లేదు సార్ చాలా సిన్సియర్గా ఉన్నాము, నేను ఉద్యోగం చేసిన తర్వాత ఇంట్లో నేను చాలా సివిల్ సర్వీసెస్ గురించి కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి నేను చదువుకుంటాము. అప్పుడు వరకు మీరు 9 to 5 వేరే జాబ్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో యు ఆర్ ఫిజికలీ టైర్డ్. ఫిజికల్ టైర్డ్నెస్లో మెంటల్ టైర్డ్నెస్లో కోరిలేషన్ ఉంది. మెంటలీ యు ఆర్ టైర్డ్. ఆ టైంలో మీ 3 hours మీ గ్రాస్పింగ్ ఎంత ఉంటుంది, ఈ టైంలో అదే గ్రాస్పింగ్ 1 hour వస్తుంది. అంటే మీరు 3 hours చదువుకున్నారంటే అది 1 hour కింద. ఇది అంటే వాళ్ళు 8 hours చదువుకున్నారంటే మీ నుంచి 8 times వాళ్ళు చదువుకున్నారు.
మినిమం అంత 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 టైం కూడా పెడితే 8 hours కూడా పెడితే అంటే సరే ఇది సాధ్యం కాదు అంటారు. ఎందుకు సాధ్యం కాదు నేను అడుగుతున్నాను. నేను ఎందుకు సాధ్యం కాదు? మన వాళ్ళు యుఎస్లో వెళ్ళినప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు, యూరప్కి వెళ్ళినప్పుడు, అప్పుడు యూనివర్సిటీలో వాళ్ళు 9 AM to 5 PM వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, మాస్టర్స్ చేస్తారు, MBA చేస్తారు, 3 to 4 years చదువుకుంటారు, ఈవినింగ్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. దీనికి వాళ్ళు ఫుల్ టైం కోర్స్ అంటారు యూనివర్సిటీలో. మనం యూఎస్లో మన వాళ్ళే, మనం ఇండియన్ స్టూడెంట్సే, ఆంధ్ర స్టూడెంట్సే, తెలంగాణ స్టూడెంట్సే వెళ్ళినప్పుడు యూనివర్సిటీ కోర్స్కి మెయిన్ కోర్స్ అంటారు, ఈవినింగ్ టైంకి పార్ట్ టైం అనుకుంటారు. నేనే అడుగుతున్నాము ప్రిపరేషన్కి. నేను వాళ్ళతో అడుగుతా ఉంటే మీరు పార్ట్ టైం ఎందుకు చేస్తున్నారంటే సార్ నా సర్వైవల్ కోసం కొంచెం డబ్బు కావాలి కదా అడతారు. ఏ ప్రకారం వాళ్ళకి యుఎస్లో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు వాళ్ళ సర్వైవల్ కోసం వాళ్ళు డబ్బు అని చేస్తారు పార్ట్ టైం చేసుకొని. మనం ఇండియాలో ఉన్నప్పుడు మెయిన్ కోర్స్ 9 AM to 5 PM యూపీఎస్సి ప్రిపరేషన్ ఎందుకు అనుకోకూడదు మనం? ఇందుకు దిస్ ఇస్ నాట్ అ ఫుల్ టైం కోర్స్. జస్ట్ బికాజ్ ఒక సర్టిఫికెట్ లేదు కాబట్టి దీనికి మనం కోర్స్ అనట్లేదా? దీనికి మనం ఒకసారి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఒక కోర్స్ అనుకుంటే 9 AM to 5 PM మనం కూడా పార్ట్ టైం చేయవచ్చు. ఆ పార్ట్ టైం కూడా మా మెయిన్ కోర్స్ ఈజ్ ప్రిపరేషన్, పార్ట్ టైం ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ టైం. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అదే ఆ ప్రొఫెషన్ లైఫ్ లాంగ్గా మనకి ఉండు కదా. ఇందుకు మనం ఈవినింగ్ టైంలో మనం ఆన్లైన్ ట్యూటోరియల్ చెప్పకూడదు. ఇందుకు ఈవినింగ్ టైంలో మన షాప్లో పోయి షాప్కీపర్ గారికి మనం ఎందుకు సపోర్టింగ్ ఇవ్వకూడదు? ఇందుకు మనం వేరే వేరే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఏదైనా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండొచ్చు, ఇందుకు నేను అక్కడ వచ్చి సపోర్ట్ చేసుకొని 2 to 3 hours అర్నింగ్ చేయకూడదు? ఆ అర్నింగ్తో మాకెంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు ప్లస్ కొంత డబ్బు ఎవరితో లోన్ తీసుకొని నేను ఎందుకు సర్వైవ్ కాకూడదు 3 to 4 yearsకి? ఆ 3-4 yearsలో నేను వేరే వాళ్ళకి నా డబ్బు నుంచి హెల్ప్ చేయాలా ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? ఈ ఆలోచన మీద కంట్రోల్ ఉండాలి. మీరు యు ఆర్ ట్రయింగ్, మీరు ఒక వరల్డ్లో ఉన్న బెస్ట్ సర్వీస్ కోసం, బెస్ట్ ఉద్యోగం కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఆ టైంలో మనం ఖర్చులు కూడా లిమిటెడ్ ఉండాలి. మనం ఈవినింగ్ 6 PM to 9:30 PM వరకు మనం పని చేసుకొని, పని చేసుకొని మనం సర్వైవల్ కోసం అర్నింగ్ చేయవచ్చు. ఇందుకు ఆ పని మనం చేయకూడదు నేను అడుగుతున్నాము. ఈ సబ్జెక్ట్ మీద మనకి ఎంత గ్రిప్ ఉంది? మీరు ఈ సబ్జెక్ట్లో 100లో మీకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? మీరు అడగండి, మీతో అడగండి. థర్డ్, మనం ఏ రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాము అనుకున్నాము, ఆ రోజు నుంచి అంతకుముందు వరకు మనకి ఏ టైప్ ఆఫ్ మనం బిహేవ్ చేసాము పక్కన పెట్టేద్దాం, మర్చిపోదాం. ఆనాడు నుంచి మనం లైఫ్లో టిల్ రిజల్ట్ వచ్చిన వరకు, తర్వాత కూడా అట్లీస్ట్ రిజల్ట్ వచ్చిన వరకు మనం ట్రూత్ఫుల్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి. ఎందుకు అంటే పాతకాలం నుంచి చెప్పారు, సత్యమేవ జయతే, ట్రూతే గెలుస్తుంది. మన దగ్గర ట్రూత్ లేకపోతే మనం ఎప్పుడూ గెలము. మనం చాలామంది, నేను చాలా బ్రైట్ స్టూడెంట్స్ చూసాను, బీటెక్ చేసిన తర్వాత గేట్లో మంచి స్కోర్ తీసుకున్న తర్వాత ఎంటెక్ కోసం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ అడతారు ఎంటెక్ ఇంటర్వ్యూలో, మీరు ఎందుకు మా దగ్గర వచ్చి ఎంటెక్ కోసం వచ్చారంటే, సార్ ఇండియాలో రీసెర్చ్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ ఇంకా పెంచాలి, ఇంకా మనం రీసెర్చ్ చేయాలి, కాబట్టి నేను ఈసారి ఇండియన్ అప్రూవ్ చేయడానికి నేను ఇండియన్ యూనివర్సిటీలో ఒక ఎంటెక్ చేయాలనుకున్నామంటే ప్రొఫెసర్ ఇంప్రెస్ అయ్యి, రండి ఖచ్చితంగా నేను మనీ సపోర్ట్ చేస్తాం. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ డే నుంచి క్లాసెస్ పక్కన పెట్టి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అలాగా పిల్లలకి
సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు సక్సెస్ రాదు నేను గ్యారంటీగా చెప్పగలుగుతాము. మహా అంటే 1 or 2 అయినా సరే ఎక్సెప్షన్ ఉండొచ్చు తప్ప 95% ప్రాబిలిటీ అలాగా మనుషులకి రావు. తర్వాత కొంతమందికి నేను ఇంకా చూసాను, వాళ్ళు ఇంటర్వ్యూలు ఆడతారు, పబ్లిక్ సెక్టర్ ఇంటర్వ్యూలు చేసుకుంటారు. మీరు చాలా మీ ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ సెక్టర్ వెళ్ళారు, చాలా ఎక్కువ శాలరీ ఉద్యోగంలో వెళ్ళారు, అబ్రాడ్లో కూడా వాళ్ళ ఉద్యోగం వచ్చినాయి, మీరు ఎందుకు పబ్లిక్ సెక్టర్కి వచ్చారంటే నేను ఇండియన్ పబ్లిక్ సెక్టర్ ఇంకా బాగా చేయాలనుకున్నాము, ఇండియన్ పబ్లిక్ సెక్టర్లో ప్రొఫెషనలిజం కమర్షియల్ అవుట్లుక్ ఇంకా పెంచాలా అనుకున్నాము, కాబట్టి అప్రూవ్ చేయాలా చెప్పి నేను పబ్లిక్ సెక్టర్ జాయిన్ అయినామంటే పబ్లిక్ సెక్టర్ యజమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనిషి జాయిన్ అవుతారు, సెకండ్ డే నుంచి ట్రైనింగ్ పక్కన పెట్టి ప్రిపరేషన్ మొదలు పెడతారు. అలాగా మనుషులకి సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఎప్పుడున్నా సరే వాళ్ళకి ఎప్పుడున్నా సరే సక్సెస్ వస్తుంది. నా అంచనా ప్రకారం అలా వాళ్ళకి కూడా సక్సెస్ రావు బికాజ్ మీరు మీ బేస్ మీ స్టార్టింగ్ అబద్ధం మీద ఉంది, మీ స్టార్టింగే ఫాల్స్హుడ్ మీద ఉంది, కాబట్టి మీకు ఇప్పుడు ఆ సక్సెస్ కూడా రాదు. 3 చూసాం, 3rd చూసాం. ప్రిలిమ్స్లో సక్సెస్ వచ్చింది, బాస్ దగ్గర వెళ్తారు, బాస్ దగ్గర వచ్చి సార్ నా ఇంట్లో ఎవరు ఆరోగ్యం బాగలేదు, లేకపోతే నా ఇంట్లో నా నా సిబ్లింగ్కి నా బ్రదర్ కానీ సిస్టర్కి సెటిల్ చేయాలనుకున్నాం సార్, నాకు 3 నెలల లీవ్ కావాలి. యాక్చువల్లీ ఎందుకు లీవ్ కావాలి అంటే మెయిన్స్ కోసం ప్రిపరేషన్ కోసం లీవ్ కావాలి. అలా మనుషులకి వస్తాయి, రాదు. ఎవరు సత్యం దాచుకోరు, సత్యమే మాట్లాడతారు, సత్యం దాచుకోరు, సత్యమే బిహేవ్ చేసుకుంటారు, అలాగా మనుషులకి సక్సెస్ వస్తాయి. ఎందుకు అట్లా ఉంది నాకు తెలియదు, దేవుడు ఏం చూసుకుంటారు ఆడ నుంచి నాకు తెలియదు. నేను దేవుడు నమ్మే వ్యక్తి, బట్ మీ దేవుడు కానీ సూపర్ పవర్ కానీ ఎవరి నుండి వచ్చే ఇలాగా కంట్రోల్ కూడా వాళ్ళు పెడతారు. కాబట్టి ఇప్పుడున్నా సరే ఈ ప్రిపరేషన్ అయినప్పుడు మనం క్యారెక్టర్లో ఆల్వేస్ ఆనెస్టీగా ఉంటాము, ఆల్వేస్ సత్యం మాట్లాడతాము, సత్యమే బిహేవ్ చేసుకుంటాము. అలాగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ సబ్జెక్టులో సక్సెస్ అయితే మనకి సక్సెస్ వస్తుంది. కాబట్టి మనం అడిగిన ప్రశ్న అంటే ఈ సబ్జెక్ట్లో పేషెన్స్ సబ్జెక్ట్లో 100లో ఎనీ మార్క్స్? 4 ఇయర్కి ప్రిపేర్గా ఉన్నారా? మెంటల్గా 4 ఇయర్ తర్వాత కూడా 4 ఇయర్కి నేను మెంటల్గా ప్రిపేర్ అయినాము, 4 ఇయర్ వరకు నేను వదిలిపెట్టును, పూర్తిగా 4 అటెంప్ట్ వరకు నేను వస్తాయి, లేకపోతే 4 అటెంప్ట్ వరకు ఫుల్ ఫ్లెజ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఎనీ మార్క్స్? 100ఆ, 70ఆ, 30ఆ, 50ఆ? మీతో అడగండి. సెకండ్, ప్రతిరోజు 9 to 5 ఎవ్రీడే 365 days చేస్తున్నారా? చేస్తే 100 మార్క్స్. ఎన్ని రోజు చేస్తున్నారు? పర్సంటేజ్ పెట్టి మీ పర్సంటేజ్ మార్క్స్ ఈ సబ్జెక్ట్లో కూడా క్యాలిక్యులేట్ చేయండి. థర్డ్, ఎన్నిసారి మనం మొత్తం ఆనెస్ట్ మాట్లాడుకున్నాము, ఆనెస్ట్గా బిహేవ్ చేసుకుంటున్నాము, ట్రూత్ ఏం దాచుకోలేదు, దీనిలో ఎనీ మార్క్స్? ఈ 3లో మీకు మంచి మార్క్స్ వస్తే, ఈ 3 సబ్జెక్ట్స్లో మీకు మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీ సక్సెస్, గ్యారంటీగా మీకు సక్సెస్. దీనిలో మంచి మార్క్స్ వస్తే గ్యారంటీగా మీకు సక్సెస్. మీరు ఆలోచన చేయాలి. ప్రతిరోజు ఈ 3 సబ్జెక్ట్స్లో మనమే స్వయంగా, మీరు పర్సనల్గా కూడా మనం దీనికి సెల్ఫ్ అసెస్మెంట్ చేయవచ్చు. మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేయవచ్చు.
ప్రతిరోజు మనం అసెస్ చేయాలా ఈ 3 సబ్జెక్ట్ మీద ప్రిపరేషన్. ఎవ్రీ డే ఫస్ట్ సబ్జెక్ట్లో నేను ఎక్కడ ఉన్నాము, సెకండ్ సబ్జెక్ట్లో ఎక్కడ ఉన్నాము, థర్డ్ సబ్జెక్ట్లో ఎక్కడ ఉన్నాము. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ మనం ఖచ్చితంగా చేయాలి. చాలామంది నాతో ఆడతారు, సార్ ఓకే టోటల్గా ఎన్ని అవర్స్ మీరు చదివేవాళ్ళు, మనం పూర్తిగా ఎన్ని అవర్స్ చదవాలి? దీని గురించి ఆల్రెడీ దీన్ని కొత్త సబ్జెక్ట్ కాదు, ఆల్రెడీ రీసెర్చ్ సబ్జెక్ట్. అవుట్లయర్ బుక్స్ ఎవరిది? మాల్కమ్ గ్లాడ్వెల్ ది మోస్ట్ ఫేమస్ బుక్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ హైయెస్ట్ బెస్ట్ సెల్లర్. ఆయన ఆల్రెడీ రీసెర్చ్ చేశారు, ఇష్యూ మీద ఆల్రెడీ రీసెర్చ్ అయిపోయింది. ఈ రీసెర్చ్ చేసి ఏమన్నారు? 10,000 అవర్స్, సారీ మనం 10,000 అవర్స్ ప్రిపేర్ అయితే 100% గ్యారంటీ, 100% గ్యారంటీ. తక్కువ కూడా చేసుకుంటే మనం చేయొచ్చు, కానీ 100 అవర్స్ మనం 10,000 అవర్స్ మనం చదివితే ప్రిపేర్ చేస్తే గ్యారంటీగా మనకి సెలెక్షన్ గ్యారంటీడ్, 100% గ్యారంటీ. అంటే 10,000 అవర్స్ అంటే 10 అవర్స్ చదువుకుంటే 2 years 7 months, అంటే 2 years 7 monthsకి మనం 10 అవర్స్ ప్రతిరోజు చదివితే గ్యారంటీగా మనకి సెలెక్షన్ వస్తుంది. ఎవరు ఆపలేరు. ఏ పేపర్ వస్తే, ఏ టైప్ ఆఫ్ పేపర్ వస్తే, ఇది ఎట్లైనా ఈజీ, టఫ్, మీడియం, ఎట్లైనా సబ్ వస్తే, మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నారు ఆప్షనల్, మీరు 2.7 years 10 hours per day చదివితే మీ సక్సెస్ గ్యారంటీడ్. నెక్స్ట్ చాలామంది అంటారంటే, సార్ నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, ఇప్పుడు వరకు ఒక సక్సెస్ కూడా రాలేదు లైఫ్లో, నేను 12th తర్వాత సక్సెస్ రాలేదు, గ్రాడ్యుయేషన్లో సక్సెస్ రాలేదు, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత చాలా పరీక్ష రాసాం రాలేదు. మీరు అంటారంటే మేము డైరెక్ట్ ఐఏఎస్ అయిపోతాం. సాధ్యమా? సాధ్యం. ఎవరు చెప్పారు ఈ మాట? నేను చెప్పట్లేదు. ఎవరు చెప్పారు? ఇది వన్ ఆఫ్ ద ఈ మోడర్న్ ఏజ్లో మోస్ట్ పాపులర్ బుక్, జేమ్స్ ద్వారా అటామిక్ హ్యాబిట్లో చెప్పారు. అటామిక్ హ్యాబిట్లో ఏం చెప్పారంటే, మనం ప్రిపేర్ చేసిన వరకు సక్సెస్ వచ్చినప్పుడు మేనిఫెస్టేషన్ వస్తుంది తప్ప మనంకి కూడా, ప్రపంచకి కూడా, మనంకి కూడా ప్రిపరేషన్ టైంలో మనంలో ఉన్న మార్పుకి ఎక్కడైనా సరే మేనిఫెస్టేషన్ కానీ మనకి రాదు. మనకు తెలియదు. అంటే మనం మనం ఫస్ట్ స్టెప్లో ఉన్నాము, మనం 100 స్టెప్కి వెళ్ళాలి అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th, 12th స్టెప్లో మనం ప్రిపేర్ చేస్తూ వస్తున్నాం. మనకి తెలియదు మనం 12th స్టెప్లో ఉన్నాము, 20th స్టెప్లో ఉన్నాము. బుక్లో ఏం చెప్తారంటే దీని గురించి, సపోజ్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం -50 డిగ్రీలో ఉన్నాము. సపోజ్ మనం -50 డిగ్రీలో ఉన్నాము, ఇంకా కొంచెం ప్రిపరేషన్ అయింది, ఇది ఐస్ లాగా కనపడుతుంది. -50 డిగ్రీ ఉన్నామంటే ఐస్ లాగా కనపడుతుంది. మనం కొంచెం ప్రిపేర్ అయినాము, ఒక 1 year ప్రిపేర్ అయినాము, మనం -40 డిగ్రీలో వచ్చాం, అప్పుడు కూడా ఐస్ లాగే కనపడుతుంది. మనం అంటే ఇది ఐసే ఉంది కదా, మనం స్టార్టే కాలేదు కదా, నాలో ఏం మార్పు రాలేదు కదా. ఇంటర్నల్ చేంజ్ వస్తుంది, మనకి తెలియదు, ప్రపంచకి తెలియదు, కానీ ఆటోమేటిక్ అది సిస్టంలో చేంజ్ వస్తుంది. ఇంకా కొంత ప్రిపరేషన్ అయిన తర్వాత మనం -30 డిగ్రీకి వస్తాము, అప్పుడు కూడా ఐసే కనపడతాయి. కొంత అయిన తర్వాత -10 డిగ్రీకి వచ్చేస్తాము, అప్పుడు కూడా ఐసే వస్తుంది. అంటే ఏమి నేను చేయలేదులాగా మనకి ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్గా మనం -50 నుంచి -10 డిగ్రీకి వచ్చాం. -1 డిగ్రీకి కూడా వచ్చామంటే
అప్పుడు కూడా ఐసీ కనపడుతుంది. అంటే ఎంత ట్రావెల్ చేసాము, -50 నుంచి -1 వచ్చాము. దాదాపుగా 49 మనం ట్రావెల్ చేసాము. బట్ అవుట్ సైడ్ నుంచి మనకి పర్సనల్ ప్రపంచకి షేప్ అంటే ఒక ఐస్ లాగా కనపడుతుంది. అరే ఏం మార్పు రాలేదు, అట్లే ఉంది, ఏ సక్సెస్ రాలేదు. అండ్ అప్పుడు -1 ఓన్లీ +1 ఒక అడిషనల్ వస్తే, అడిషనల్ ఇదే ఐస్ పూర్తిగా లిక్విడ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో టిప్పింగ్ పాయింట్ వచ్చిన వరకు మనకి తెలియదు మనం ఎక్కడ ఉన్నాము. సో దీనికి అంటారు అంటే డోంట్ గివ్ అప్ అంటారు. ఇవన్నీ సూత్రాలు పెట్టి డోంట్ గివ్ అప్ అంటారు. అండ్ దీనికి టు కీప్ అవర్ సెల్ఫ్ గోయింగ్ 100 years నుంచి మన రాష్ట్రం, మన దేశం కాదు, ప్రపంచంలో ఉన్న గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన వాళ్ళు ప్రతి మనిషి, మన దగ్గర అట్లా పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్ని కంట్రీస్లో ఉన్నాయి. అక్కడ ఎంత టఫ్ ఉంది. మీ చైనా ఉండొచ్చు, జపాన్ ఉండొచ్చు, కొరియా ఉండొచ్చు, ఏనే కంట్రీలు అక్కడ ఉన్నాయి. ఆ పిల్లలుగా ప్రిపేర్ చేసినప్పుడు ప్రతిరోజు ఈ మంత్రం చదువుతారు. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ go to the stronger or faster man, but sooner or later the man who wins is the man who thinks he can. Self belief. నేను ఈ 3 సబ్జెక్ట్లో, పేషెన్స్ సబ్జెక్ట్లో ప్రతిరోజు ఇవాల్యుయేషన్ చేసినప్పుడు నాకు ప్రతిరోజు ఇవాల్యుయేట్ చేస్తాము. నాకు ఈ పేషెన్స్ సబ్జెక్ట్లో 100 to 100 రావాలి, నేను ఒక డిటర్మినేషన్ చేయాలి. డైలీ ప్రాసెస్ ప్రతిరోజు 9 to 6 నేను చేస్తాను మినిమం. తర్వాత ఎక్కువ చదువుకుంటే బోనస్. నేను దీనిలో నాకు 100 మార్క్స్ రావాలి. ఈరోజు నాకు ఈ ఆనెస్టీలో కూడా 100 మార్క్స్ వచ్చింది. నేను ఎవరితో తప్పు మాట్లాడలేదు, ఏ సత్యం నేను దాచుకోలేదు. 4th, నాకు బిలీఫ్ ఉంది. 10,000 hours నాకు బిలీఫ్ ఉంది. నాకు ఇది కూడా బిలీఫ్ ఉంది దట్ అన్నీ మనం లాస్ట్లో చివరిలో ఒకసారి టిప్పింగ్ పాయింట్ వస్తుంది. ఈ సాధిస్తే మీకు గ్యారంటీగా సక్సెస్ ఉంటుంది. ఆ బిలీఫ్ ఉండాలి. నేను ఇలా ఎవరు ఇలా ఈ 3 సబ్జెక్టులో ఎవరు మాస్టరీ చేసుకున్నారు అందరికీ నేను తెలిసిన వరకు లాస్ట్ 30 yearsలో అందరికీ సక్సెస్ వచ్చింది. మీకు కూడా వస్తుంది. ఎన్ని పాటిస్తే సక్సెస్ రాకపోతే మీరు నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. నైన్ 9013133636. లెట్ మీ ఆల్సో అండర్స్టాండ్. నాకు కొంచెం అర్థం అవ్వాలి ఎందుకు అట్లా చేసిన తర్వాత కూడా సక్సెస్ రాలేదు అంటే నేను నమ్మను. సో ఫ్రెండ్స్, యూపీఎస్సి, ఏపీపీఎస్సి లేకపోతే టీఎస్పీసీలో సక్సెస్ ఉన్న మీ చేతిలో ఉంది. మీకు 10th 40% మార్క్స్ ఉండొచ్చు, మీకు 12th 40% మార్క్స్ ఉండొచ్చు, మీకు గ్రాడ్యుయేషన్లో 40% మార్క్స్ ఉండొచ్చు. సక్సెస్ కావాలి అంటే ఈ సబ్జెక్ట్లో ప్రతిరోజు సెల్ఫ్ అసెస్మెంట్లో పేషెన్స్ సబ్జెక్ట్లో 100 out of 100 రావాలి. డైలీ ప్రాసెస్ రిపీట్లో 100 out of 100 మార్క్స్ రావాలి. ఆనెస్టీ సబ్జెక్ట్లో 100 out of 100 మార్క్స్ రావాలి ప్రతిరోజు సెల్ఫ్ అసెస్మెంట్లో. బిలీఫ్ ఉండాలి. 10,000 hours చదివితే నేను ఖచ్చితంగా గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. బిలీఫ్ ఉండాలి. ఒక టిప్పింగ్ పాయింట్ అయిన వరకు స్టేటస్ సేమ్గా ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్పుట్. అండ్ బిలీఫ్, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. మ్యాన్ హూ విన్స్ ఇస్ ద మ్యాన్ హూ థింక్స్.
ఖచ్చితంగా పాటిస్తే మీకు సక్సెస్ వస్తుంది. మీరు ఇవన్నీ కోణాల మీద ఆలోచన చేస్తారు. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీరు సక్సెస్ అయ్యి నాకు ఫోన్ చేసి సార్ నాకు సక్సెస్ వచ్చింది, మీకు మీతో స్వీట్స్ షేర్ చేయాలనుకున్నాము, ఆ ఫోన్ కోసం మీతో ఎదురు చూసుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.